నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఏదో 100 పాయింట్లు డౌన్ ఉందని చెప్తున్నారు. సరే 25,100 దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా పడుతుంది. పెరగడానికి ఛాన్సెస్ తక్కువగానే ఉంది. రూపాయి ఏమో పాతాళంకెళ్ళిపోయింది. 87, 71లో ఉంది ఇప్పుడు. డాలర్స్ మాత్రం అది పాతాళం దిగలేడు. పౌండ్ స్టెర్లింగ్, స్విస్ ఫ్రాంక్, యూరో దీనికన్నిటికి చాలా భయంకరంగా దెబ్బుంది. నిన్న చూస్తున్నప్పుడేమో బ్రిటిష్ పౌండ్‌కి ఎగనెస్ట్‌గా ఆల్మోస్ట్ రూ. 100 ఉంటుంది. యూరో కూడా అక్కడక్కడే ఉంటుంది. స్విస్ ఫ్రాంక్ కూడా అలాగే చూస్తున్నట్టుగా ఉంది. డాలర్ మిగతా దానికి ఎగనెస్ట్‌గా లూజ్ చేసినా కూడా డాలర్ ఎగనెస్ట్‌గా వాల్యూ కూడా లూజ్ అవుతుంది. ఆ రోజున మన తాలూకా స్ట్రెంత్. ఈ హెచ్-1బి వీసా మనకు చాలా దెబ్బగా ఘోరంగా ఉన్నది. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు. మిగతావన్నీ దెబ్బ తగులుతున్నప్పుడు కూడా మన గోల్డ్ మాత్రం ఢిల్లీలాగా పెరుగుతూనే ఉంది. 10,500కి దాటిపోయింది. 10,522 క్యారెట్ చెన్నైలోని. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఫ్యూచర్‌లోని $3,800కి చేయొచ్చా అని చూస్తూనే ఉంది. ఇదేమో 3,800కి ఒక ఫిక్స్ చేసి మళ్ళీ దిగిపోయింది. శీఘ్రంగా రూ. 3,800కి స్పాట్‌లో జారిగిపోతుంది. 500 కొట్టేసింది. ఇదికి మీద వెళ్తుందంటే మీద వెళ్తుంది. ఎందుకంటే ఫండమెంటల్స్ మారలేదు. బ్యాక్ అంటే కింద దిగడం ఎప్పుడు అవుతుంది అని అంటే నెక్స్ట్ కానీ 0.25 కట్ చేయలేదంటే కొంచెం దిగొచ్చు. 0.25 కట్ చేసిందంటే గిల్లీలాగా ఇంకా పెరుగుతుంది. 0.25 పైది కట్ చేస్తారా లేదా అని వెయ్యి రాజా అని నెక్స్ట్ మంత్ రావచ్చు. వెయ్యి రాజా అంటే ఆ టైం వచ్చినేమో మనం చెప్పగలం. దాంట్లో కూడా ఒక రేట్ కట్ ఎదురు చూడవచ్చు. 2 రేట్ కట్ వచ్చిందంటే 4,000కి దాటిపోతుంది. గోల్డ్‌మ్యాన్ సాక్స్, లోయస్ బ్యాంక్ చెప్పినట్టుగా ఎనీవే చాలా శీఘ్రంగా $4,000 దాటుతుందని అనుకుంటాను. దీనివల్ల జరంపోలో ఫుట్బాల్‌లా కొట్టి ఏదో చేస్తే నెక్స్ట్ జూన్ వరకు ఉన్నారు. అదే 6 మాసాలని చెప్తున్నాను. నెక్స్ట్ జూన్‌లోని 11,700 దగ్గరికెళ్ళి మించడానికి ఛాన్సెస్ ఉంది. మన టార్గెట్ ఎనీవే 85 ఉంటుంది. ఇంత పీక్‌గా 10కి వస్తుందని మనం అనుకోలేదు. అది 10 వచ్చింది. 10 దాటిపోయి 10,500 కూడా వచ్చేసింది ఇప్పుడు. 11,750 వరకు వెయిట్ చేస్తా. ఇదే సమయంలో రూపాయి కూడా కింద పడుతుంది మనకు హెల్ప్ చేస్తూనే ఉంది. 17 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి బాస్పే హార్ట్స్ ఏమో బీవైడి నుంచి అన్నీ అమ్మేసి బాండ్‌గా మార్చేస్తాం. ఎందుకంటే మార్కెట్ చాలా ఓవర్ వాల్యూ ఉన్నది. మెడిన తాత ఏం చేశారంటే బీవైడి స్టాక్స్ అన్ని అమ్మేసి బాత్సే ఎనర్జీ అని ఒక సబ్సిడీ కింద ఉంచుంటే అది అమ్మేసి అది బాండా చేసేసారు. ఎందుకంటే బాండ్ మంచి రేట్ ఇస్తుంది. ఇప్పుడేమో మన తాత ఏమో బాండ్ ఉంచినారు. 5థ్ లార్జెస్ట్ ఇండివిజువల్‌లో అతనే లార్జెస్ట్. ఓవరాల్ చూసామంటే 5థ్ లార్జెస్ట్ ట్రెజరీ హోల్డర్‌గా బఫెట్ ఉన్నారు ఇప్పుడు. ఇది అవుతున్నది భారతీయ హాస్వేర్ న్యూస్ ఇది. ఎందుకంటే ఇవాళ మార్కెట్ వీక్‌గానే ఉంటుంది. ఇంకొంచెం నాలుగు కూడా వీక్‌గానే ఉంటుంది. ఈ ఎఫ్ఎంజీ కంపెనీ, పార్లేజీ, బ్రిటానియా అలాంటి కంపెనీస్ అన్నీ ₹5 బిస్కెట్ ప్యాకెట్ బంద్ చేసేసారు. జీఎస్టీలో అన్‌సర్టెనిటీ ఉంది అని చెప్తున్నారు. చాలామంది ఏం చెప్తున్నారు రెడీమేడ్ చపాతీ తీసుకున్నాడు ట్యాక్స్ లేదు. కానీ గోధుమ మావు తీసుకున్నాడు 5% ట్యాక్స్. మీరు వీటికి గాని గోధుమ మావు తీసుకున్నారంటే 5% ట్యాక్స్. మీరు మావు తీసుకెళ్ళి చపాతీ గాని చేశారంటే దానికి ట్యాక్స్ లేదు. అది ఏంటి ఎంత లాజిక్ అని మనకు అర్థం అవ్వలేదు ఇప్పటివరకు. చాలామంది ఏం చెప్తున్నారంటే అట్టేలో నోట్‌బుక్ ట్యాక్స్ లేదు. కానీ అది కవర్ చేస్తున్న అట్టకి ట్యాక్స్ ఉంది. ఇదంతా మనం అడగకూడదు, తప్పైపోతాం. మనం కూడా చెయ్యి ఎత్తాలి అంతే. దీనివల్ల ఇంకా చాలా విషయాల గురించి ఉన్నాయి అని చెప్తున్నాడు. నేను చెప్తున్న ఎఫ్ఎంజీజీ ఫైల్స్ డిస్టార్షన్ ఏంటంటే ఫైల్స్ ఫుల్‌గా పాస్ ఆన్ చేయలేదని ఎకనామిక్ టైమ్‌లో ఒక ఆర్టికల్ వేశారు. ఆ ఆర్టికల్ నేను చదివాను. తప్పుగా అనుకోకండి. ఈ కేవలం మోటార్ సైకిల్ అండ్ కారు మాత్రం రేట్ తగ్గించారని అనుకోవచ్చు. మేబీ 6G టీవీలో కూడా తగ్గించొచ్చు. కానీ ఇలాగ తిండిన వస్తువుల్లోనే ఇలాగ అయిందని అనుకుంటున్నా. ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ మీరు చూడండి. ఆల్రెడీ ఐటీలో చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడేమో హెచ్-1బి బాంబు కూడా పడింది. అది మనకి అవ్వడం లేదు. భరించలేస్తున్నాం. దీనివల్ల మార్కెట్ ఏమో వీక్‌గానే ఉంటుంది. ఇప్పుడు సిప్లా ఏం చేసిందంటే 10 సంవత్సరాల సీఈఓ ఉన్న వాళ్ళని రిటైర్ అయ్యేసి సీఓఓ అందరిని హెడ్‌గా వస్తున్నారు. ప్రమోటర్ డైరెక్టర్స్ ఏమో రాలేదు.
పై పై అతనే మళ్ళీ సీఈఓగా అవుతున్నారు. ఈరోజు సిప్లాలో న్యూస్. మనం సిప్లా చాలా కాలం ముందు కన్సిడర్ చేసాం. ఓహో! అని పెరిగింది. మనం మటుం అది వేరేకి చూద్దాం. విరాల్ దమానియా అని ఒక ఆళ్ళని తీసుకొనొచ్చారు. ఈ విరాల్ దమానియా ఏంటవుతారంటే ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సీఈఓ అవుతారు. ముందు బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్‌కి సీఎఫ్ఓగా ఉండారు. అవరిప్పుడు ఇప్పుడేమో ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సి సీఎఫ్ఓగా వస్తారు. ఇది రాజీవ్ ఆనంద్ చేసిన ఫస్ట్ పెద్ద స్టెప్పు. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ పడింది. మీకంత కావాలంటే 1, 2 అని కన్సిడర్ చేయండి. ఇలా సైజ్ బ్యాంక్ ఏమో బిలో బుక్ దొరకడం అన్నది చాలా కష్టం. నెక్స్ట్ న్యూస్ మీరు చూడాలంటే ఐడీఎఫ్‌సి బ్యాంక్ ఏం చెప్తున్నారు? వైద్యనాథన్ కన్జంప్షన్ అంతా బూస్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మేము చాలా అప్పు ఇచ్చాం అందరికి. ఇవాళ వసూలు తీసుకోవడానికి చాలా అప్పుగానే ఇచ్చాం. దీనివల్ల ఏమో నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ సూపర్‌గా ఉంటుంది. 26, 27 ప్రాఫిట్ ఏమో సూపర్‌గా ఉంటుంది. ఐడీఎఫ్‌సి ఫస్ట్ తలక వైద్యనాథన్ చెప్తున్నారు. ఇది 2 మన బ్యాంక్ గురించి మాట్లాడాం ఇప్పుడు. నిన్న ఒకటి చూసాను చెప్పాలనుకుంటున్నాను. ఈ సెల్ ఫోన్‌కి ఫైనాన్స్ చేస్తున్న అందరూ ఏంటంటున్నారంటే, ఈ సెక్యూరిటీ అందే మనకు దొరకడం లేదు. కానీ మనం ఒక టెక్నాలజీ ఫ్రెండ్ తెలుసుకున్నాం. ఏం చెప్తున్నారంటే ఈఎంఐలో డ్యూ ఉందంటే ఫోనే ఓపెన్ చేయకుండా లాక్ చేసేస్తాం. సో, అప్పుడు ఆ ఫోనే వేస్ట్ అయిపోతుంది. డబ్బులు ఇస్తేనే ఆ లాక్‌ని ఓపెన్ చేయగలం అని చెప్పి డిఫాల్ట్ రేట్ తగ్గించొచ్చు. ఇది ఆటోమేటిక్ లాక్ ఫెసిలిటీ అని చెప్తున్నారు. అది ఇప్పుడు ఈ ఫెసిలిటీని ప్రయోగం చేసి అప్పు ఇస్తున్న వాడిని డబ్బులు రాలేదంటే మనం లాక్ చేయడానికి ఫెసిలిటీ కావాలి అని ఆర్‌బీఐకి చెప్పారు. ఆర్‌బీఐ కన్సిడర్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. సో, ఇక మీద సెల్ ఫోన్ కొని డబ్బులు కట్టకుండా ఉంటారంటే తప్పతనే లాక్ చేసేస్తారు అని చెప్తున్నారు. బయోసిమిలర్స్ అని ఆ క్లాస్ ఆఫ్ డ్రగ్‌లోని డాక్టర్ రెడ్డి ఏమో ఇన్వెస్ట్ చేశారు. డాక్టర్ రెడ్డి ఇలాగ బయాస్‌లో ఉన్నదానికి యూపీఎఫ్‌లోని అప్రూవల్ వచ్చేసింది. అలాగని చెప్తున్నారు. ఇప్పుడు టీసీఎస్ ఏం చెప్తున్నారంటే, సరే అక్టోబర్ 9 మీటింగ్ చేసి ఈ క్వార్టర్ తరగ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది? దానికి ఎంత డివిడెండ్ ఇస్తాం? అలాగని చెప్తామని అనుకున్నారు. ఒక ఇంటరిమ్ డివిడెంట్ అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టాటా క్యాపిటల్ ఏం చెప్తున్నారంటే, కొత్త కారు ఫైనాన్సింగ్‌లో చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో, దీనివల్లేమో సెకండ్ హ్యాండ్ కార్‌కి ఫైనాన్స్ ఇవ్వడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. దానివల్ల నేను సెకండ్ హ్యాండ్ కారు ఫైనాన్స్ చేసిన స్పెషాలిటీ కంపెనీగా మారాలని యోచన చేస్తున్నాం. అలాగని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్‌విడియా ఏం చెప్తున్నారంటే, సామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐలో $100 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఒక డేటా సెంటర్ సెట్ చేసి ఇస్తాం. దీనివల్ల వాళ్ళు సూపర్‌గా డెవలప్ అవుతారు. కానీ ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారని చెప్పలేదు ఇంతవరకు. ఇప్పుడేమో చిప్స్ ఏమో ఎండ్ యూజర్స్‌గా మెయిన్‌గా వెళ్తుంది. అయినా కూడా ఎన్‌విడియా ఏమో ఇలాగ ఒక న్యూస్ చెప్తున్నది ఇప్పుడు. ఇలాగని చెప్తున్నాడు ఇప్పుడు. అగ్రవాల్‌కి ప్రాబ్లమ్. ఎందుకంటే వేదాంత ఇప్పటివరకు గవర్నమెంట్‌కి డీమర్జర్‌కి అప్రూవల్‌కి ఇవ్వనని చెప్పినోళ్ళకి క్యాంబే అని ఒక గుజరాత్ దాటి మహారాష్ట్ర దగ్గర ఒక రిగ్గుంచారు. ఇంకా టైం ఇయ్యండి. అక్కడ నుంచి ఆయిల్ తీస్తామంటే వేదాంత అడిగారు. అదంతా మీకు కాదు పర్మిషన్ ఇవ్వడం అవ్వదు. అలాగని చెప్పేశారు. దీనివల్ల వేదాంత ఏమో ఒక ఆయిల్ రిగ్ తీయడానికి పర్మిషన్ లేదని చెప్తున్నారు. క్రూడ్ ఆయిల్ అంతా గవర్నమెంట్ తీసుకుంటారా అని ఒక భయం ఉన్నది. వేదాంత అనేది మొదట వైబ్రెంట్ గుజరాత్‌కి A1 to A7 లిస్ట్‌లో లేరో అలాగని సందేహం మనకు వస్తున్నది. వారికి స్ప్లిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ తీసుకెళ్ళి A1కి ఇచ్చేస్తారని ఒక భయం కూడా ఉంది. దీనివల్ల ఆ లిస్ట్‌లో ప్రాబ్లమ్ కూడా ఉంది. ఇప్పుడు రూబియో, జైశంకర్ కలిసి మాట్లాడారు. మార్క్ రూబియో అన్నది అమెరికన్ ఎక్స్‌టర్నల్ మినిస్టర్. మన తాలూకా జైశంకర్ జీని కలిసారు. ఇద్దరు జీని కలిసిన తర్వాత ఇప్పుడు కూడా జైశంకర్ జీ X1B ఈ ప్రాబ్లమ్ అని మాట్లాడలేదు. దీన్ని బట్టి ఇంత పెద్ద న్యూస్ వచ్చింది ఇప్పటివరకు కూడా. మార్కెట్ కొంచెం డౌన్ అవుతున్నది. ఇండియన్ గవర్నమెంట్ దాని తర్వాత H1Bలో నా ఆఫీసర్ పొజిషన్ ఏంటి ఇంతవరకు చెప్పలేదు. ఈ రేట్లో ఇలాగే ఉందంటే 89 వరకు రూపాయి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఒకటి గోల్డ్ పెరుగుతున్నది. ఇంకో విషయం ఏంటంటే డాలర్ పడుతున్నది.
డాలర్ పడుతున్నా కూడా రూపాయి డాలర్ ఎగ్నెస్ట్‌గా పడి యూరోకి ఎగ్నెస్ట్‌గా పడుతున్నది. మనం కన్ఫర్మ్ రూ. 11,500 చూడడానికి అవుతుంది. స్టాప్ లాస్ 9,500 అని చెప్పాను మీకు. ఇప్పుడు చూసానంటే 9,500 చాలా కష్టం అనిపిస్తున్నది. గోల్డ్ ఉన్నా కూడా రూపాయి దానికన్నా ముందు కిందకి పడుతూనే ఉండి సెంచరీ అవుతుంది. దీనివల్ల 9,500 రావడం అనేది చాలా కష్టం. కానీ ఒక మనశ్శాంతి గురించి అదొక ఫ్లోర్ అని అనుకోవచ్చు. ఇవాళ 10,500లో ఉంది. చూద్దాం మనం ఎంతవరకు వెళ్తుందని. మనపురంకి తుదికి మంచి న్యూసు. మిగతా వాళ్ళకి సేల్స్ తగ్గడం వలన మనసు కష్టం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం.